హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్. నా పేరు మౌనిక. ఈ వీడియోలో మగ్గం వర్క్ వల్ల లాభమా నష్టమా అనే దాని గురించి చెప్పుకుందాం. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మొదట లాభాల విషయానికి వస్తే, ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు, ఖాళీగా ఉన్న ఆడవాళ్లకు ఇది చాలా యూజ్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. అలాగే ఇంట్లో ఉండి ఈ పని చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకోవచ్చు. కస్టమ్ ఆర్డర్స్, అలాగే ఆన్లైన్ ఆర్డర్స్ని, అలాగే లోకల్లో బోటిక్స్ని టైఅప్ చేసి అలా కూడా మనీ సంపాదించవచ్చు. అలాగే మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనుకునే వారికి ఇంటి వద్దనే మనం వాళ్ళకి నేర్పించవచ్చు. అందువల్ల కూడా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ మగ్గం వర్క్ టీచింగ్ క్లాసెస్ అనేవి ఆన్లైన్లో చెప్పవచ్చు, ఆఫ్లైన్లో చెప్పవచ్చు. ఏ విధంగా చెప్పినా మనకు యూజ్ ఉంటుంది. అలాగే మెయిన్గా ఈ మగ్గం వర్క్ స్టార్ట్ చేయాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తక్కువ ధరలోనే లభిస్తాయి. ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మన క్రియేటివిటీతో మంచి మంచి డిజైన్స్ని క్రియేట్ చేసి బ్లౌజ్ని అందంగా తయారు చేసి ఎక్కువ మనీ సంపాదించవచ్చు. ముఖ్యంగా మన క్రియేటివిటీ సాటిస్ఫాక్షన్ అవుతుంది ఈ మగ్గం వర్క్ వల్ల. ఇందులో మన క్రియేటివిటీకి వాల్యూ ఉంటుంది. మనస్ఫూర్తిగా చేసే పని మనకు ఇన్కమ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈ మగ్గం వర్క్ వల్ల లాభాలే కాదండి, నష్టాలు కూడా ఉంటాయి. ఆ నష్టాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. మొదట మగ్గం వర్క్ నేర్చుకునే స్టార్టింగ్లో చాలా పేషెన్స్ అవసరం. ప్రాక్టీస్ వల్ల మనకు స్పీడ్ వస్తుంది. పేషెన్స్ లేకపోతే ఈ మగ్గం వర్క్ నేర్చుకోవడం కానీ, ఫ్యూచర్లో ఈ మగ్గం వర్క్ పైన డిపెండ్ కావడం కానీ చాలా కష్టం. తప్పకుండా పేషెన్స్ ఉండాల్సిందే ఈ మగ్గం వర్క్ బిజినెస్గా చేసుకోవాలంటే. ఈ పని చాలా టైం తీసుకుంటుంది. ఒక బ్రైడల్ బ్లౌజ్ వేయడానికి చాలా రోజులు టైం పడుతుంది. ఒక్కరు వేస్తే మాత్రం ఒక 4-5 డేస్ వరకు టైం పడుతుంది. హెవీ బ్లౌజ్ అయితే తప్పకుండా టైంని స్పెండ్ చేయాలి దీనికి. దీనివల్ల మెయిన్ నష్టం ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తప్పకుండా హ్యాండ్స్కి పెయిన్ వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, చాలా పెయిన్స్ ఉంటాయండి. మనం ఎంత మంచిగా టైం స్పెండ్ చేసి ఎంత హెవీగా వర్క్ చేసినా కొందరు కస్టమర్స్ మాత్రం చాలా చీప్గా మనం చేసిన పనికి అసలు వర్తే లేకుండా కాస్ట్ చెప్తారు. చాలా బాధ అనిపిస్తుంది ఆ టైంలో మాత్రం. మళ్ళీ ఈ మగ్గం వర్క్ బిజినెస్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ. చాలామంది మగ్గం వర్క్ వేస్తూ ఉంటారు. కానీ క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తూ రీజనబుల్ ప్రైసెస్లో మంచి క్వాలిటీలో బ్లౌజెస్ వేసిస్తే తప్పకుండా కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరు. మనం ఏ పని చేయాలనుకున్నా ప్రతి పనిలో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. మగ్గం వర్క్లో మనం ప్యాషన్తో పనిచేస్తే ఇన్కమ్ ఉంటుంది అండ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా మన కాళ్ళ మీద మనం నిల్చుంటాం కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. మీకు మగ్గం వర్క్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. ఇక వీడియోలో చూస్తున్న బ్లౌజ్ గురించి చెప్పాలనుకుంటే, ఇది నార్మల్ బ్లౌజే. అంటే మరీ సింపుల్గా కాదు, మరీ హెవీగా కాదు, మీడియంగా ఉంటుంది ఈ బ్లౌజ్ వేయడానికి 2 డేస్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇవి కట్ బీడ్స్ అండ్ చెమ్కి యూజ్ చేసి వేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది డిజైన్ మాత్రం. కొన్ని డిజైన్స్లో హెవీ మెటీరియల్స్ అంటే ఎక్కువ కాస్ట్ మెటీరియల్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. కొన్ని డిజైన్స్కి తక్కువ కాస్ట్ మెటీరియల్స్తోనే హెవీ బ్లౌజ్ని క్రియేట్ చేయవచ్చు. కస్టమర్స్ చూస్ చేసుకున్న డిజైన్స్ వేయడమే మనకు ముఖ్యం కదా. మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనుకునే వారికి ఖచ్చితంగా టైలరింగ్లో కొంచెమన్నా అనుభవం ఉండాలి. ఎందుకంటే మగ్గం వర్క్ వేయాలంటే తప్పకుండా మార్కింగ్ చేసుకోవాలి. అంటే నెక్ వేయడం కానీ, హ్యాండ్స్ వేయడం కానీ, ఫ్రంట్ పార్ట్ వేయడం కానీ, అలాగే బ్లౌజ్ మెటీరియల్ పైన నెక్ ఎక్కడ వస్తుందో, హ్యాండ్స్ ఎక్కడ వస్తుందో, ఫ్రంట్ పార్ట్ ఎక్కడ గీయగలమో, అలాగే క్రాస్గా ఎలా పెట్టాలి, స్ట్రేట్గా ఎలా పెట్టాలి అన్నీ తెలిసి ఉండాలి. పార్ట్ నెక్ ఎలా వేయాలి, డిజైన్స్ బ్లౌజెస్ ఎలా డ్రా చేయాలి కూడా తెలిసి ఉండాలి. అలాగే అన్ని మగ్గం వర్క్ డిజైన్స్కి మనము ప్రింట్ పేపర్ తీసి వేయడము చాలా కష్టం అవుతుంది. చాలా టైం టేకింగ్ కూడా. ఫ్రీ హ్యాండ్స్తో డిజైన్ వేయగలిగేలా ఉండాలి. అలాగే కస్టమర్స్ని కన్విన్స్ చేసేలాగా ఉండాలి. మనం మగ్గం వర్క్ వేయడంలో ఏవైనా మిస్టేక్స్ చేస్తే దానిని కరెక్ట్ చేసే టాలెంట్ కూడా ఉండాలి. ముఖ్యంగా కస్టమర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.